సైడ్కి ఇవ్వండి కొంచెం, మీరందరూ పడాలిగా. వాళ్ళకి తెలీదు, అర్థం కాదు, ఫీల్ అవుతారు. అమ్మా పక్క జరగండి అమ్మా, మీకు కొంచెం గౌరీనా కొంచెం వాటర్ పగిలిపోయినందువల్ల మిగతా ప్లాస్టిక్ వాటర్ వల్ల కాబట్టి ఒకటి పగిలిపోయింది అనుకోండి, మూడింటి నుంచి, రెండు పగిలిపోతే రెండింటి నుంచి, మూడు పగిలిపోతే ఒక ట్యాంక్ నుంచి. వాళ్ళకి అంతమందికి ఆ ఒక్క ట్యాంక్ వెళ్ళాల్సి. నేను 5 సంవత్సరాలు పెడదామంటే ఏది నుంచి పెట్టాలి. నా ఎమ్మెల్యే ఇచ్చారు సంవత్సరాలు పెట్టుకోవచ్చు, సరే ఇద్దామంటే వాటికి తర్వాత కార్పొరేషన్ చాలా 35,000 మంది ప్రజానీకం, 15,500 మంది ఓటర్లు నరకయాత్ర అనుభవిస్తున్నారు. రోజు కష్టపడి పని చేసుకుని అన్ని ప్రాబ్లమ్స్ కార్పొరేషన్ మేడం చూడండి మేడం. అన్న చూడండి అన్న, కొంచెం వెనకాల జరగమని అయితే అన్న. బ్యానర్ మొత్తం పడాలి అక్క, చేయి అక్క. నువ్వు కిందకే ఉంచావు మామ, సరిపోయింది. ల్యాండ్ కూడా కార్పొరేషన్ చంద్రబాబు గారు వచ్చారు. పంచాయతీ రెజల్యూషన్స్ కెమెరా తీసుకోండి. భారతదేశంలో అన్ని జాతులు ఉన్నాయి. పంజాబీ దగ్గర, మార్వాడి దగ్గర, కర్ణాటక 252 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బిగినింగ్లో ఏమన్నారో వాళ్ళే సెండ్ చేస్తున్నారు. వాటర్ కార్పొరేషన్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఇస్తున్నారు, కంటిన్యూస్ వాటర్ సప్లై. శానిటేషన్ సరైన తీసుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ నుంచి మాకు ఏ ఇన్కమ్ లేదు, మేము ఎందుకు వాళ్ళని వాళ్ళు అంటున్నారు. విలేజ్ ఏమో యాక్చువల్ విలేజ్ 800 పాపులేషన్, వాళ్ళు 35,000 మంది వాళ్ళు పోషించలేదు. ఇక్కడ నుంచి ఇన్కమ్ లేదు. మనం చంద్రబాబు నాయుడు గారికి పెట్టాము, ఈ ప్రాంతాన్ని కార్పొరేషన్లో మర్చి చేయకపోతే వాటర్ వాళ్ళు ఇవ్వట్లేదు. దగ్గరగా అనుకోండి, ప్రజాప్రతినిధిగా మేము, జిల్లా కలెక్టర్గా మీరు, మన ఇద్దరం కలిసి కనుక ప్రపోజల్ చేస్తే వెంటనే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, దీన్ని కార్పొరేషన్ ఎక్కువ చేస్తారు. ఆల్రెడీ కూడా గత 1 month తయారీ రోజు వస్తున్నాయి. బట్ సివియర్గా కాకుండా కంట్రోల్ ఉన్నాయి. మలేరియా ఇక్కడే ఉంది, డెంగ్యూ ఇక్కడే ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ 100 రోజుల తర్వాత మీరు ఒక్క 30 రోజులు ఇనిషియల్గా చాలా యాప్స్ మేకింగ్ సుమారుగా 2,72,000 పెన్షన్లు ఈ రోజు పంపకం చేస్తున్నామండి. పెంచిన పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ఉదయం 6ంటికే మొదలుపెట్టి సుమారుగా 30%, ఇప్పుడు 8ంటికంతా 30% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక రోజులోనే వీలైనంతగా కంప్లీట్ చేయడానికి మా పూర్తి ప్రయత్నం ఉంటుందండి. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, మా అధికార యంత్రాంగానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు. వాటర్ లాగింగ్ ఉందండి. ఐ హావ్ ఆల్రెడీ స్పోకెన్, విల్ టేక్ కేర్. సో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇక్కడ సొల్యూషన్ చూడాలి, జనన్యం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, సో లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి కూడా సొల్యూషన్ మేము త్వరలోనే ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రభుత్వం ఏమైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకి ప్రారంభించడం, అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో, జేఎన్ఆర్ కాలనీలో కలెక్టర్ గారు మేము కలిసి ఉదయం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టాం. ఖచ్చితంగా ఏమైతే ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ హామీ అమల్లో తొలి అడుగు పడింది. ఈ రోజు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ యువ అధికారినిగా వచ్చినటువంటి కలెక్టర్ గారు గతంలో కూడా ఇక్కడ పనిచేశారు సబ్ కలెక్టర్ గా. వారికి చాలా అవగాహన ఉంది. వారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలు వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి కూడా, జేఎన్ఆర్ కాలనీకి కూడా సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏమైనా ఈ పెన్షన్లు 2000 నుంచి 3000 కావడానికి 5 సంవత్సరాలు పెడితే కేవలం 3000 నుంచి 4000 కావడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి మా అడుగులోనే 4000 రూపాయల వృద్ధులకు ఆసరాగా నిలబడి పెన్షన్ ఇస్తా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ప్రజానిక తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.